టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా. వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. అండ్ ఒక్క రోజు ముందుగా ఓదిలా 2 అయితే థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ వేయడం జరిగిందనమాట. అఫీషియల్ గా అయితే రేపు సినిమా రిలీజ్. మరి ఓదిలా 2 ఎలా ఉంది అంటే మాత్రం ఓదిలా 1 ఏదైతే ఉందో ఓటీటీలో వచ్చి ఏమి మనం అస్సలు దాని గురించి ఏముంటదిలే అని అనుకుంటేనే ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. దాని తర్వాత ఓదిలా 2 అసలు ఇలాంటి ఒక జోనర్ లో వస్తుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక డివోషనల్ అండ్ హారర్ టచ్ అయితే మనకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. మరి సినిమా ఎలా ఉంది అంటే మోర్ ఓవర్ ఇందులో తమన్నా గారి ఎలివేషన్స్, తమన్నా గారిని ఒక మంచి ప్రాజెక్ట్ ఆవిడకి ఇవ్వాలన్న ఇంటెన్షన్ అయితే నాకు సంపత్ నంది గారు క్రియేట్ చేశారు అనిపించింది ఓదిలా 2లో. సో శివశక్తుల గురించి, నాగ శివశక్తుల గురించి ఇందులో చూపించడం జరిగింది. కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మేబీ ఇవేమన్నా రేజ్ అవుతాయా లేదా అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. నేనైతే స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఆత్మక మన వశిష్ఠ గారు అయితే డన్ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పొచ్చు. మన అరుంధతిలో పశుపతికి ఎలాంటి మార్కులు అయితే పడతాయో సో ఇందులో కూడా వశిష్ఠ అంటే పశుపతి తిరుపతి చూసారా, క్యారెక్టరైజేషన్స్ కూడా ఎంత బాగా కలిసినాయో. సో అక్కడ పంచాక్షరిలో అన్ని ఒక అనుష్క ఒక సినిమా చేశారు పంచాక్షరి అని. సో బట్ ఇక్కడ పంచాక్షరితో పంచాక్షరి మంత్రాలతో తమర్న ఎలా తిరుపతిని అంటే భైరవి ఎలా తిరుపతిని చంపిందన్నది మనం చూడొచ్చు అనమాట. మొత్తానికి ఈ సినిమాకి మన సోను సూద్కి, అనుష్కకి, తమన్నకి, వశిష్ఠకి ఇలా ఒక ప్యారలల్ యూనివర్స్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు. అరుంధతి ఒక యూనివర్స్ లో ఉంది, మన ఓదిలా 2 ఒక యూనివర్స్ లో ఉంది అనిపించింది. చాలా రిఫరెన్సెస్ సేమ్ సినారీ అయిపోవడం వల్ల మనకి వద్దనుకున్న బార్ మనకి అరుంధతి గుర్తొచ్చేస్తా ఉంటది అనమాట. సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మలు చూసారా, సినిమా చూసా కూడా నాకు అరుంధతి డైలాగులు గుర్తొస్తాయి. బట్ జోక్స్ అపార్ట్ సినిమా అయితే చాలా బాగుందండి. క్యారెక్టరైజేషన్ ఎంతవరకు ఎవరెవరికి ఎంత ఇంపాక్ట్ ఉండాలో అంత ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది. కొన్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశారు. మరి అది తర్వాత క్వశ్చన్ గా రైజ్ అవుతాయి లేదా అన్నది మనం వెయిట్ చేసి చూద్దాం. శివశక్తులకు సంబంధించి లాస్ట్ లో ఒక సీక్వెన్స్ ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో సోషియో ఫ్యాన్సీ చిత్రాలన్నీ కూడా లాస్ట్ 15 నిమిషాలు అద్భుతమైన విఎఫ్ఎక్స్ తో దేవుళ్ళు స్వర్గాల నుంచి దిగి భూమి మీదకి వస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి. సో ఇందులో కూడా అలాంటి ఒక ఇంపాక్టబుల్ సీన్ ఒకటి ఉంది లాస్ట్ పర్టికులర్ గా 15 మినిట్స్. చాలా బాగుందన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ చూడాలనుకుంటే మీరేం చేయాలి, ఇంకా ఆలస్యం చేయకుండా బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్ బుక్ చేసుకుని థియేటర్స్ కి వెళ్లి ఓదిలా 2 అయితే చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.